అన్నారు. ఇప్పుడు చూద్దాం. నేను ఈరోజు నాకైతే కొన్ని మెగా ఆలోచనలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారు ఒక్క మాట చెప్పారు, మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు, అతి గారాభంగా ఉంటారు. వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు, ఆ తర్వాత నేను సీఎం అయ్యాను. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నేను తీసుకోవడంలో కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా. ఆవిడెప్పుడూ శ్రద్ధ పెట్టేది, ఇల్లు అంటే నేను ఎప్పుడూ రాజకీయాలు చేస్తున్నా, ప్రజాసేవలో ఉంటాను, కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది. నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు, ఎప్పుడూ కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని. కానీ ఒకే ఒక పని చేశాను, ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది, ఇంకా బాగా చదువుకోవాలి, ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి, నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి, ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక 1.5 year, ఒక 1 year అనుకుంటాను, రైట్ టైం. అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించా, సప్లిమెంటేషన్. అది అయిన తర్వాత కానిగి మెలని పంపించాలంటే మెరిట్తో రాజిరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వశక్తితో వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ పిఎం ఆఫీసులో పనిచేశాడు. దెన్ ఆటోమేటిక్గా స్టాన్ఫోర్డ్లో వాళ్ళే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే, ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను. చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు, ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది, ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు, అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి సీట్ ఇప్పించాలని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు. గౌరవనీయులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీ నారా లోకేష్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక పైన ప్రజాప్రతినిధులందరికీ, అదే సమయంలో సెక్రటరీ కోనా శశిధర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ, ఈరోజు చాలా ఫిల్టర్ చేసి రాష్ట్రంలో 175 మంది అధ్యాపకుల్ని ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది.
ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేము. అది మన సంస్కారం కూడా. ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు, చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు. ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు, ఎలిమెంటరీ స్కూల్లో పోతే మా టీచర్ భక్తవత్సలం అని, ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో నైపుణ్యం ఉంది. ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు, ఆ నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం, బుడమేరు వరదల కారణంగా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్, నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని. అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ ఐటీ. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు అని చెప్పా. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు, మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది. అది తెలివితేటల వల్ల, నాలెడ్జ్ వల్ల, చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని. ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా, అంతా కలిసి 25-30 సంవత్సరాలు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు. పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే ఒక 50 మంది 100 మంది వస్తారు. ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు. అందులో 33% తెలుగు జాతి. అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం. నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు. ఈరోజు 6 మంది మాట్లాడారు. ఈ 6 మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు. ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు. నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చేది, మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి, మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి, మీ పాత స్టూడెంట్స్ అందరినీ, మీ పాత స్టూడెంట్స్ని, మిగిలిన వాళ్ళని, మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో